దేశంలో ఘోర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతుండగా రోడ్లంతా నెత్తురుతో నిండిపోతున్నాయి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే డివిజన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ హృదయ విదారకమైన రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలు హౌరా వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు కోచ్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే గూడ్స్ రైలు ఇంజిన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. రైలు ఢీకొట్టిన తీవ్రతకు ప్యాసింజర్ ట్రైన్లోని చాలా వరకు కోచ్లు పట్టాలు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది. ఈ ఘటనలో 2 రైళ్లు కూడా తుక్కుతుక్కుగా అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 10 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని సమీప హాస్పిటళ్లకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సిగ్నల్ లోపం, మానవ తప్పిదం లేదా యాంత్రిక లోపం కారణమా అనే దానిపై రైల్వే విభాగం విచారణ చేస్తుంది.